బెజవాడ రక్త చరిత్రకు 25 ఏళ్లు నిండాయి. ఆధిపత్య పోరుతో మొదలైన ఈ చరిత్ర కులాల కుమ్ములాటలు, రాజకీయ వైషమ్యాలకు దారితీసింది. అటువైపు ఇటువైపు పదుల సంఖ్యలో తలకాయలు తెగే వరకు సాగింది. ఓ నాయకుడి హత్యతో ఈ అరాచకం పరాకాష్ఠకు చేరుకుంది. ఆధిపత్య పోరు అంతా తన మాటే వినాలన్న అహం. ఓ మనిషిలోని ఈ 2 లక్షణాలే బెజవాడలో రక్త చరిత్రకు పునాది వేశాయి. అన్నదమ్ముల్లా కలిసిపోయిన వాళ్లను కొట్టుకు చచ్చేలా ప్రేరేపించాయి. అప్పటి వరకు గుర్తుకురాని సామాజిక వర్గాలకు పెద్దపీట వేశాయి. పార్టీల చేతుల్లో కీలు బొమ్మలుగా మారి హత్య రాజకీయాలకు తెరతీశాయి. దీనివల్ల ఏమైనా బావుకున్నారన్నా, ఏదైనా ప్రయోజనం పొందారన్నా ఆ ఒక్కరిద్దరూ తప్పితే నష్టపోయిన వాళ్లే ఎక్కువ. నాయకుల్ని దేవుళ్లుగా నమ్మి సర్వస్వం దారపోసినందుకు సమిధులైన వాళ్లే ఎక్కువ. చరిత్రకు సాక్షిభూతాలుగా మారిన వారిని పట్టించుకున్న వాళ్లే లేరు. కానీ ఇక్కడ జరిగిన అరాచకం మాత్రం రాష్ట్ర రాజకీయ చరిత్రలో బెజవాడకు ఓ మచ్చ మిగిలింది. బెజవాడ అంటే గూండాల అడ్డా అన్న చెడ్డ పేరు తెచ్చింది. ఇప్పుడు మనకు తెలిసిన బెజవాడ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. దాని రూపం వేరు. అసలు ఆ పేరు వింటేనే రాష్ట్ర వ్యాప్తంగా జనం గడగడలాడేవారు. ఇప్పుడు రాజకీయాలకు రాజధాని అని చెప్పుకుంటున్నారు గాని ఒకప్పుడు అది రౌడీయిజానికి, గూండాయిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. కులాల కొట్లాటల్లో చిమ్మిన రక్తంతో తడిచిన ప్రాంతంగా దాని పేరు ఇప్పటికీ మారుమోగుతోంది. వంగవీటి మోహన రంగం ఇప్పటికీ బెజవాడలో వైబ్రేషన్ సృష్టించే పేరు. రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం. అనామకుడిగా వచ్చి అసాధారణ శక్తిగా మారి రాష్ట్రం మొత్తం తన వైపుకు చూసుకునేలా చేసుకున్నాడు. తన పేరు చెబితేనే అధికార పీఠాలు గడగడలాడేలా చేశాడు. అప్పటి వరకు రాష్ట్రంలో తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్న ఓ నాయకుడికి చెమటలు పట్టించాడు. కానీ ఓ ప్రభంజనమై సాగాడు. బెజవాడ రక్త చరిత్రను ఒకసారి పరిశీలిస్తే రంగా రాకముందు, రంగా వచ్చాక, రంగా హత్యానంతరం ఇలా 3 ముక్కలుగా కనిపిస్తోంది. రంగా బెజవాడకు రాకముందు అక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. కాంగ్రెస్ కు ధీటుగా ఉండే కమ్యూనిస్టులకు సిపిఐ నాయకుడు చలసాని వెంకటరత్నం పెద్దన్నగా ఉండేవారు. విద్యార్థి, కార్మిక సంఘాల్లోనూ వారి ఆధిపత్యమే ఎక్కువగా ఉండేది. ఈ పరిస్థితుల్లో విజయవాడ వచ్చిన రంగా కుటుంబాన్ని చేరతీసింది వెంకటరత్నమే. క్రమంగా వెంకటరత్నం ప్రధాన అనుచరుల్లో ఒకరిగా ఎదిగాడు రంగా సోదరుడు రాధాకృష్ణ. అప్పుడప్పుడే ఎదుగుతున్న బెజవాడలో ట్రాన్స్పోర్ట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. దీంతో తాను ఆ రంగంలో నిలదొక్కుకోవాలని భావించిన రంగా సోదరుడు లెనిన్ సెంటర్లో టాక్సీ స్టాండ్ ఏర్పాటు చేశాడు. అసూయో లేక చేతులు దాటిపోతాడన్న భయమో కాని ఈ వ్యవహారం వెంకటరత్నంలో అలజడి రేపింది. రాధాకృష్ణ, వెంకటరత్నం మధ్య విభేదాలకు ఆజ్యం పోసింది. ఆటోనగర్లో మరో టాక్సీ స్టాండ్ ఏర్పాటు చేయడంతో ఆ విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీనికి తోడు యునైటెడ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ పేరుతో విద్యార్థి సంఘం ఏర్పాటు చేయడం వివాదం రేకెత్తించింది. అప్పటి వరకు కాలేజీల్లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న ఏఎస్ఎఫ్ కు తోడు యుఐఓ రావడంతో విద్యార్థులు 2 వర్గాలుగా చీలిపోయారు. క్రమంగా ఘర్షణలు పెరిగాయి. మరోవైపు ట్రాన్స్పోర్ట్ గొడవల్లో చలసాని వర్గానికి చెందిన దత్తి కనకారావు హత్యకు గురయ్యారు. ఇక్కడి నుంచే బెజవాడలో రౌడీ రాజకీయానికి అంకురార్పణ జరిగినట్లయింది. కనకారావు హత్య జరిగిన కొన్ని రోజులకే రాధాకృష్ణ అనుచరుడు దుర్గను ప్రత్యర్థి వర్గం హతమార్చింది. మరికొన్ని రోజులకు మరో అనుచరుడు హనుమంతరావు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రతీకారంతో రగిలిపోతున్న రాధాకృష్ణ వర్గం చలసాని వెంకటరత్నాన్ని కిరాతకంగా హత్య చేసింది. 72 కత్తిపోట్లతో చలసాని హతమవడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ కేసులో రాధాకృష్ణతో సహా అతని అనుచరులు 10 మందికి జీవిత ఖైదు పడింది. చలసాని హత్య తర్వాత రాధాకృష్ణ స్టార్డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చలసాని హత్య జరిగిన 2 ఏళ్లకు రాధాకృష్ణ కూడా హత్యకు గురయ్యారు. అన్నను చంపేసిన తర్వాత రంగ తెర మీదకొచ్చారు. ఇక్కడి నుంచి బెజవాడ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న దేవినేని నెహ్రూ, ఆయన సోదరుడు దేవినేని గాంధీ రాధాకృష్ణ గ్రూపులోనే ఉండేవాళ్లు. వంగవీటి, దేవినేని కుటుంబాలు ఒకరి కోసం ఒకరన్నట్లుగా ఉండేవి. రాధాకృష్ణ హత్యానంతరం రంగా ఎంట్రీ ఇవ్వడం, అతని ప్రాబల్యం పెరగడంతో దేవినేని కుటుంబీకులు బయటకొచ్చారు. రాధాకృష్ణ స్థాపించిన విద్యార్థి సంఘానికి వ్యతిరేకంగా యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ను ప్రారంభించారు. ఇక్కడే 2 కుటుంబాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఒకరి అనుచరులను మరొకరు చంపుకోవడం ప్రారంభించారు.
1979లో రంగా అనుచరుల చేతిలో దేవినేని గాంధీ హత్యకు గురయ్యారు. దీంతో కాస్త వెనకడుగు వేసిన దేవినేని కుటుంబం 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరి కంకిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరోవైపు రంగా కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టి కాంగ్రెస్ లో క్రియాశీలక పాత్ర పోషించారు. 1985లో మధ్యంతర ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకొని విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రంగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాపు సామాజిక వర్గాన్ని ఎన్టీఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందంటూ కాపునాడు ఏర్పాటు చేసి లక్షలాది మంది జనంతో భారీ ఎత్తున సభలు సమావేశాలు నిర్వహించారు. ఈ ప్రభంజనం అటు ప్రభుత్వంలోనూ చురుకు పుట్టించింది. మరోవైపు తన సోదరుడి హత్యతో రగిలిపోతున్న దేవినేని కుటుంబం రంగా వర్గంపై ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది. గాంధీ హత్య కేసులో కోర్టుకు హాజరై వస్తున్న 4 రంగా అనుచరుల్ని దేవినేని వర్గం ఆర్టీసీ బస్సులోనే హతమార్చడం సంచలనంగా మారింది. ఇందుకు ప్రతిగా 1988 మార్చి 10న నెల్లూరులో పరీక్షలు రాసి బెజవాడ తిరిగొస్తున్న దేవినేని మురళిని గుంటూరు జిల్లా ఎడ్లపాడులో రంగా వర్గం హత్య చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రంగా ముందు అజ్ఞాతంలోకి వెళ్లినా తర్వాత కోర్టులో లొంగిపోయారు. ఇక్కడితో ఈ రక్త చరిత్ర ముగియలేదు. పగా ప్రతీకారాలతో రగులుతున్న వారసుల్ని రక్తదాహం తీర్చుకోమంటూ ఉసుగొల్పింది. ఒక హత్య తీవ్ర అలజడి రేపింది. రాష్ట్రాన్ని రావణకాష్టంలా చేసింది. ఒక సామాజిక వర్గం ప్రజలే లక్ష్యంగా హత్యలు, లూటీలు, దొంబిలకు తరలేపింది. 4-5 జిల్లాల్లో మారణ హోమానికి కారణమైంది. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం, పదుల సంఖ్యలో హత్యలు, 2 నెలల పాటు కర్ఫ్యూకు దారితీసింది. డిసెంబర్ 26, 1988 అప్పుడే తెల్లవారుతోంది. ఇంతలో బెజవాడ బందర్ రోడ్డు బాంబులతో దద్దరిల్లింది. 3 ప్రైవేటు బస్సుల్లో అయ్యప్ప స్వామి భక్తుల వేషాల్లో వచ్చిన కొందరు దుండగులు నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి రంగా శిబిరం వైపుకు వేగంగా దూసుకొచ్చారు. దీక్షా శిబిరంలో నిద్రపోతున్న రంగాను కత్తులతో పాశవికంగా నరికి హత్య చేశారు. రంగాను కాపాడేందుకు ప్రయత్నించిన రంగా అనుచరుల్ని తెగ నరికారు. పూర్తిగా తెల్లవారక ముందే ఈ వార్త దావానలంలా వ్యాపించింది. రాష్ట్రం మొత్తం అలజడి రేగింది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావే ఈ హత్య చేయించాడన్న ప్రచారం జరిగింది. దీంతో రంగా సామాజిక వర్గానికి చెందిన వాళ్లంతా కమ్మ సామాజిక వర్గం లక్ష్యంగా ఆస్తుల విధ్వంసానికి దిగింది. 100 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది. 700 బస్సులు, 120 పోలీసుల జీబులు అగ్నికి ఆహుతయ్యాయి. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి 40 రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో మారణ హోమం జరిగింది. అధికారిక లెక్కల ప్రకారమే ఈ గొడవల్లో 42 మంది చనిపోయారు. దేవినేని మురళిని చంపడం ఈ హత్యకు కారణమైంది. మురళి మర్డర్ కేసులో జైలుకెళ్లి బెయిల్పై వచ్చిన రంగా ఓ సెటిల్మెంట్ విషయమై ఇంటి నుంచి బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రంగాకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రజాప్రతినిధినైన తనను పోలీసులు కావాలనే అడ్డగిస్తున్నారంటూ బందర్ రోడ్లో రంగా నిరాహార దీక్షకు దిగారు. ఆయన దీక్షకు వైఎస్ రాజశేఖర రెడ్డి, కేశవరావు లాంటి నేతలు కూడా మద్దతిచ్చారు. 4 రోజుల పాటు దీక్ష కొనసాగించిన తర్వాత అప్పటికే నీరసంతో శుష్కించిన రంగాను సరిగ్గా అదే రోజు కొందరు దుండగులు హత్య చేశారు. ఈ సంఘటన జరిగి ఇప్పటికి 25 ఏళ్లయింది. రంగా హత్య కేసును సిబిఐ 13 ఏళ్ల పాటు విచారించింది. ఆ విచారణ పూర్తయ్యేలోగానే రంగా హత్యకు కారకులని ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది చనిపోవడంతో చివరికి రంగాను హత్య చేసిందెవరో తెలిపే సాక్ష్యాధారాలు లేవంటూ రంగారెడ్డి జిల్లా కోర్టు కేసును కొట్టేసింది. రంగా హత్య తర్వాత బెజవాడ క్రమంగా తన రూపు మార్చుకుంది. హత్య రాజకీయాలు తగ్గిపోయాయి. వంగవీటి, దేవినేని కుటుంబీకులు బెజవాడ రక్త చరిత్రకు గుర్తులుగా మారారు. ఈ 2 కుటుంబాల వారసులు రాజకీయాల్లో ఉన్నారు. ఈ మధ్యకాలం వరకు ప్రశాంతంగా ఉన్న బెజవాడ ఇటీవలే ఓ సంఘటనతో ఉలిక్కిపడింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా దేవినేని వారసుడు తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ రంగా వారసుడు రాధాకృష్ణ ఆందోళన చేయడం పోలీసుల్ని హడలెత్తించింది. మా తండ్రి రంగారు విగ్రహం దగ్గరకు వచ్చి పనికిమాల స్లోగన్స్, పనికిమాల చేష్టలు, వెకిలి చేష్టలు, కుల విద్వేషాలు రెచ్చగొడదామని చెప్పని తప్ప ఏమీ లేదు. చేసే పిల్ల చేష్టలు, చంద్రబాబు పనికిమాల డైరెక్షన్ తప్ప ఈ చేసే చేష్టలు తప్ప ఏమీ లేదు. ఇంకోసారి మా తండ్రి విగ్రహం దగ్గరికి వచ్చి చేస్తే ఇలాంటి చేష్టలు చేస్తే మాత్రం నేను నష్టపోయి, నా కుటుంబంలో నేను నష్టపోయి 10 సంవత్సరాలుగా నేను ఏ బాధపడుతూ వచ్చానో నీ కుటుంబంలో కూడా అదే నువ్వు బాధపడాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాను. ఈ సంఘటనతో అటు దేవినేని వారసుడిని అదుపులోకి తీసుకోవడానికి, ఇటు వంగవీటి వారసుడిని సముదాయించడానికి పోలీసులకు చెమటలు పట్టేశాయి. 25 ఏళ్ల తర్వాత ఈ 2 కుటుంబాల వారసుల మధ్య చెలరేగిన ఈ వివాదం
ఎంత దూరం వెళ్తుందోనని అటు బెజవాడ వాసుల్లోనూ గుబులుగానే ఉంది. మరి పోలీసులు ఈ వ్యవహారాన్ని ఎలా చక్కబెడతారో చూడాలి.